హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రామ్ తెలుగు వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. నేను శబరిమల ట్రిప్ వెళ్తున్నాను. శబరిమల ట్రిప్ వెళ్ళడానికి నేను ఏమేమి తీసుకెళ్తున్నా అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకెళ్తున్న వస్తువులు ఇప్పుడు ఒకటొచ్చేసి జాకెట్ తీసుకున్నాను. జాకెట్ తర్వాత 2 టవాలు తీసుకున్నా. టవాలు, ఒకటి బెడ్‌షీటు, ఒక 5 టీ షర్ట్స్ తీసుకున్నా. 5 టీ షర్ట్ తర్వాత నాకు తక్కువ బడ్జెట్‌లో మంచి షూజు చూసుకొని 800 ఉండే 600 లోపట తీసుకున్నా షూజెస్. కంఫర్టబుల్ షూజెస్ ఓకేనా. దీని తర్వాత ఒక 2 షర్ట్స్, ఒక 5 వచ్చేసి పాయింట్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇవి మళ్ళా ఇంకోటేందంటే ఈ పాయింట్లేందంటే ఈ మొత్తం మెత్తటివి తీసుకున్నా. ఎందుకంటే మనకు ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి బట్టలేసుకుంటే కంఫర్ట్‌గా ఉంటది. ఎందుకంటే జీన్స్ ప్యాంట్లు అట్లాంటివి అలో చేస్తలే. ఎందుకంటే జీన్స్ ప్యాంట్లేసుకుంటే మనకు ఇరిటేషన్‌లా కనిపిస్తది. ఎందుకంటే మనం ఇంట్లో ఎలా అయితే ఉంటామో అట్లా బయటలో మనం జర్నీ చేసేటప్పుడు కూడా మనకు ఫ్రీడమ్‌లా కనిపించిందంటే మనం ఎక్కడున్నా కూడా ఇంట్లో ఉన్నట్టే ఫీలొస్తది. కాబట్టి నేను అందుకే నైట్ ప్యాంట్స్ ఇట్లా ఒక 3 ప్యాంట్స్ చూజ్ చేసుకున్నాను. ప్రయాణంలో మనం ఎంత ఎంజాయ్ చేసినా మన మనసు కూడా ఒక కంఫర్ట్‌ని కోరుకుంటుంది కదా! అందుకే నేనిప్పుడు ఒక చిన్న సెల్ఫ్ కేర్ కిట్స్ తీసుకెళ్తున్నాను. అవొచ్చేసి ఏందంటే, ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కాబట్టి మనకు కోల్డ్ అలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇప్పుడు కేరళ కాబట్టి మనకు చలి ఎక్కువుంటది కాబట్టి, నేను వాటర్ బాటిల్ ఇది ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే, ఇది ఇందులో హాట్ వాటర్ అయినా గూడా 24 అవర్స్ ఉంటాయి. అందుకే ఈ బాటిల్ ఎంచుకున్నాను. ఇదొకటొచ్చి పర్ఫ్యూము, మళ్ళా బ్రషెసు, ఒకటొచ్చేసి జింజర్ తిస్మాన్, ఒకటి సంతూర్ సోప్, ఒకటొచ్చి బాడీ లోషన్. ఎందుకంటే బాడీ చలికి ఇదైతది కాబట్టి. ఇంకొకటొచ్చి లిప్ బామ్ పెదవులకు వలగకుండా. ఇప్పుడు మనము వచ్చి టాబ్లెట్లు తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ఎమర్జెన్సీకి మనకు ఒక టాబ్లెట్లు గూడా వాడకపోవచ్చు. మన టాబ్లెట్లు మనం ఇక్కడ వాడే టాబ్లెట్లు తీసుకెళ్తే మనకు అనుకూలంగా ఉంటది కాబట్టి ఎమర్జెన్సీ టాబ్లెట్స్ అయినా బాడీ పెయిన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మన బాడీ మంచిగుంటేనే మనము ట్రావెల్ చేయగలుగుతాము. మన బాడీ మంచిగా సహకరిస్తేనే మనం ట్రావెల్ చేయగలుగుతాం కాబట్టి ఆ టాబ్లెట్లు అనేది ఒక చిన్న చిన్నయి బాడీ పెయిన్స్ అలాంటివి తీసుకున్నాము. శబరిమల యాత్ర ఎళ్తున్నాం కాబట్టి అందులో ఒక చిన్న బ్యాగ్ తీసుకున్నాము. ఈ బ్యాగ్ వచ్చేసి ఏందంటే మనము లగేజ్ ఏడికంటే ఆడికి పట్టుకొని పోలేం కాబట్టి ఈ బ్యాగ్ మనకి ఎంబడి ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ ఎళ్తే అక్కడే తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే దీనికి మంచి లాక్ సిస్టమ్ కూడా ఇచ్చిర్రు. అందుకని ఈ బ్యాగ్ ప్రొవైడ్ చేసుకున్నా. నాకు బాగా నచ్చింది ఈ బ్యాగు. ఇది ఎందుకంటే మనం ఇట్లా ఏసుకొని కూడా ఈ క్లిప్ పెట్టుకొని మనం కంఫర్టబుల్‌గా తీసుకెళ్ళొచ్చు ఎక్కడెళ్ళినా గూడా. మనము ట్రావెల్ చేసేటప్పుడు ఆహ్, లగేజు రూమ్‌లో పెట్టినా గూడా మన చిన్న చిన్న ఐటెమ్స్ ఫోన్ గానీ, మెడిసిన్స్ గానీ, పవర్ బ్యాంక్ గానీ, బ్యాటరీ గానీ ఇవి మనం ఎంబడి పెట్టుకొని మనం ఎక్కడైనా సరే ట్రావెల్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నేను ఏమేమి ఎలక్ట్రానిక్స్ తీసుకెళ్తున్నానో చూపిస్తాను. ఇప్పుడు నేనొచ్చేసి ఇది ట్రైపాడ్. ఎందుకంటే ఇది ఎందుకంటే 2 విధాలుగా యూజ్ అయితది. మనం ఏమైనా రూమ్‌లో పెట్టుకొని కూడా కెమెరా పెట్టుకొని వీడియో తీయొచ్చు. అటు కాక మళ్ళా మనం బయటికెళ్తే గూడా ఇట్లా పట్టుకొని ఈ 2, 3 దగ్గరికి చేసేసి ఫోన్ పెట్టేసుకొని మనం ఎక్కడైనా సరే ట్రావెల్ చేసుకుంటూ మాట్లాడొచ్చు. ఇదొక ట్రైపాడ్ ఒకటి తీసుకున్నాను. తర్వాతొచ్చేసి కెమెరా, తర్వాత పవర్ బ్యాంక్ తర్వాత చార్జరు, కేబులు, తర్వాతొచ్చేసి కెమెరాకి సంబంధించిన బ్యాటరీ, లెన్స్ ఒకటి. నేనిప్పుడు మంచిగా వచ్చేసి వీడియోస్, ఫోటోస్ తీయడానికే కెనాన్ కెమెరా తీసుకెళ్తున్నాను నాది. దాని తర్వాతొచ్చేసి హోలీల్యాండ్ అని మైకు యూట్యూబ్ ఛానల్ కోసమని ఈ మైక్ తీసుకోవడం జరిగింది. ఈ వీడియోస్ చేయడానికి కారణం. అందుకే హోలీల్యాండ్ ఒకటి మైకు ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు ఇదే మైక్ తోటి మీతో మాట్లాడుతున్నాను. ఈ వీడియో ఎలా వచ్చిందనేది కూడా మీరు కామెంట్‌లో చెప్తారని కోరుకుంటున్నా. ఇప్పుడు మనం ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళడానికి మెయిన్ ఒక బ్యాగ్ కావాలి కాబట్టి నేనొక 15 లీటర్ బ్యాగ్ ఎంచుకున్నాను. ఆ బ్యాగ్ వచ్చేసి ఇదే. ఇప్పుడు ఈ బ్యాగ్‌లో ఇవన్నీ లగేజ్ అన్నీ తీసుకెళ్తాను. ఇదొచ్చేసి 50 లీటర్స్ నా ఫేవరెట్ బ్యాగు. ఎందుకంటే ఈ బ్యాగ్‌లో 50 లీటర్స్ అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ పడతాయి సామాను. నేను ఇవి ప్రొవైడ్ చేసుకున్నా కాబట్టి అందుకని ఈ బ్యాగ్ ఎంచుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనము ఈ బ్యాగ్‌లో ప్యాక్ చేసేసుకుందాము. ప్యాక్ చేసేసుకొని ఎందుకంటే మనకు అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. నాకు రేపు ఈవినింగ్ ఫ్లైట్ 5:30కి ఫ్లైట్ ఉంది. కాబట్టి మనం 2, 3 అవర్స్ ముందే ఎళ్ళాలి కాబట్టి ఇవన్నీ బ్యాగ్‌లో ప్యాక్ చేసేసి పెట్టేసుకొని రేపు ఈవినింగ్ 5:30కి హైదరాబాద్ నుంచి కొచ్చికి బయలుదేరుతున్నా. తర్వాత నుంచి ఇప్పుడు ఈ జర్నీ ఎలా ఉంటదనేది చెప్పేసి మీకు రేపటి నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్. రేపు కలుద్దాం. జై హింద్.